ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఈ వీడియో చూసే ముందు ఒక దేశం ముందు ఇంకొక దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అన్న భావనను పక్కన పెట్టి నిజంగా మన దేశంలో పిల్లలకు విద్యా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, నిజంగా మన పిల్లలకు నిజమైన విద్యను అందిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆలోచించాల్సిందిగా నా విజ్ఞప్తి. మొదటగా చైనాలో ఇటీవల గవర్నమెంట్ స్కూల్ నిర్మించారు. అయితే ఏంటి దాంట్లో ఏముంది వింత అని అనుకున్నారా? దాదాపు ఈ స్కూల్ నిర్మాణానికి గవర్నమెంట్ ప్రభుత్వం అంటే చైనా ప్రభుత్వము ఖర్చు పెట్టింది అక్షరాల 150 కోట్లు. అవును, అందుకనే ఇప్పుడు ఆ స్కూల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశమైంది. గవర్నమెంట్ స్కూలు 150 కోట్లు పెట్టి కేవలం గవర్నమెంట్ విద్యార్థుల కోసమేనా అని అంటే కాదు. అక్కడ ధనికుల పిల్లలు కూడా అందరూ కూడా సమానంగా చదువుకోవడానికి అక్కడ పూరు లేకపోతే రిచ్ అనే వ్యత్యాసం ఏమీ ఉండదు. వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈక్వలైజేషన్. చైనా ప్రభుత్వము ఇటీవల 150 కోట్లతో నిర్మించిన ఈ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. దాంతో మన దేశంలో కూడా యువత మన దేశంలో ఇలాంటి స్కూల్స్ ఎందుకు నిర్మించరు, ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టరు అనే ఒక పెద్ద డిస్కషన్కు దారితీసింది. మన దేశంలో ఖర్చు కూడా పెడతారు. దేని మీదో తెలుసా? పెద్ద పెద్ద విగ్రహాలు మరణించిన తర్వాత వాళ్ళని గుర్తు చేసుకోవడానికి 150 కోట్లని ఒక రాష్ట్రంలో, 200 కోట్లని ఇంకో రాష్ట్రంలో, స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొన్ని విగ్రహాల విషయంలో వేల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు నిర్మించిన పరిస్థితి. ఇప్పుడు మన దేశంలో పెద్ద చర్చ ఏంటో తెలుసా? దేశానికి విగ్రహాలు కావాలా లేకపోతే విద్యాలయాలు కావాలా? అవును, చైనాను చూసి నేర్చుకోవాలి అంటూ కూడా ఒక పక్క చెబుతూ ఉంటే లేదు చైనాను దాటిపోయామనేది మరోపక్క వాదన వినిపిస్తుంది. నిజానికి చైనాను దాటామా లేదా అనేది అంతర్గతంగా ప్రజలకు తెలుసు. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు విషయానికి వస్తే మన దేశంలో ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అరాకొర విద్య అందుతూనే ఉంది. మనకది ఎవరు కాదన్నా అవునన్నా సరే పచ్చి వాస్తవము. 150 కోట్లు పెట్టి కేవలం గవర్నమెంట్ విద్యాలయం నిర్మిస్తే చైనా, ఇక్కడ మనకి మధ్యాహ్నం ఆహారం అందించే విషయంలోనే ఎన్నో స్కాములు, లేకపోతే అందులో కూడా మళ్ళీ కుంభకులు కోణాలన్నమాట. అందులో కూడా విద్యాలయాలు ఉంటాయి కానీ విద్యార్థులు ఉండరు. భోజనం పథకం మాత్రం అమలవుతూ ఉంటుంది. ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థ పరిస్థితి ఇది. చైనా ప్రభుత్వం తన ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు $700 బిలియన్ ఒక్క ఎడ్యుకేషన్ మీదే ఖర్చు పెడుతుందంట. కానీ మన దేశం విషయానికి వస్తే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు పెట్టే మొత్తం కూడా 110 నుంచి 150 బిలియన్ కూడా ఉండదు. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే దాదాపు 7-8 లక్షల కోట్లే. అదే చైనా అయితే 58 లక్షల కోట్లు ఒక్క విద్య మీదే ఖర్చు పెడుతుంది. అంటే చూడండి, అందుకనే అంత హై అండ్ టెక్నాలజీ, అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని వాళ్ళు అందించగలుగుతున్నారు. అంతేకాదు వాళ్ళు ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, పిల్లలకు అందించే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ నుంచి ఫుడ్ వరకు, వాళ్ళకి రియాలిటీ ప్రాక్టికాలిటీ వరకు కూడా ప్రతిదీ కూడా ఎంతో పర్ఫెక్ట్గాను వాళ్ళను ఒక సిస్టమేటిక్గా తయారు చేయడంలోనూ. ఎందుకంటే ఏ కంట్రీకైనా సరే ఆ జనరేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ జనరేషన్కి ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ద్వారానే భవిష్యత్తు ఆ కంట్రీ ఎలా ఉండబోతుంది అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి మన దేశంలో కూడా చాలామంది ప్రజలు ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు నిర్మించరు? అన్ని వేల కోట్లు వేటికో తగలేస్తారే తప్ప విగ్రహాలకు లేకపోతే పథకాలకంటూ ఉచితాలకంటూ తగలేస్తారు కానీ విద్యా వ్యవస్థకు ఖర్చు ఎందుకు పెట్టరు? మన రాజకీయ నాయకులు ఎంతసేపు కూడా ఓటు బ్యాంకింగు, లేకపోతే కనుక కుల మతాల పేరుతోనో, లేకపోతే సెంటిమెంట్ల పేరుతోనో, ఉచిత పథకాల పేరుతోనో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారే తప్ప పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడో ఒకసారి ఉరిమి పడ్డట్టు ఏదో ఆ ఎన్నికల సమయంలో తప్ప పిల్లలకు మేము అది చేస్తాం, ఆ స్కూల్స్ కడతాం, ఎడ్యుకేషన్ అని గొప్పలు చెప్పుకుంటాము. ప్రపంచంలో 4వ ఎకనామిక్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ అని గొప్పలు చెప్పుకుంటున్నాం. మన కేంద్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ విషయంలో పక్క దేశాలతో పోల్చుకొని చూడవు. ఎందుకో తెలుసా? ఒకవేళ పోల్చుకొని చూస్తే వాళ్ళని వాళ్ళే ఇంకా అవి మాటలు చెప్పనవసరం లేదనమాట. అంత తక్కువతనంగా కనిపిస్తాం కాబట్టి. కానీ ఇక్కడ ప్రజలను మబ్బి చేసి మాయ చేసి ఏదో అద్భుతాలు చేస్తున్నామంటూ కూడా మాయ మాటలు చెప్తూ ఉంటారు. సో ఈ దేశంలో యువత ఆలోచించాల్సింది, అలాగే ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే మన దేశానికి కావాల్సింది ఏంటి? విగ్రహాల లేకపోతే విద్యాలయాల? మన పిల్లల చదువు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు ముఖ్యంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ కూడా నానా చెత్త అనమాట. ఎక్కడైనా సరే ఇటువంటి వార్తలు విన్నప్పుడైనా సరే మన ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయేమో చూద్దాం. మన దేశ యువత విద్యార్థుల పట్ల, అలాగే మన విద్యా వ్యవస్థ పట్ల ఇప్పటికైనా కళ్ళు తెరిసిందేమో చూద్దాం.
సో దేశ యువత కూడా ఆలోచించాలి, అలాగే దేశ ప్రజలకు కూడా ఆలోచించండి. నిజంగా మన దేశానికి విగ్రహాలు ఇన్ని వేల కోట్లతో నిర్మించే విగ్రహాలు అవసరమంటారా? లేకపోతే అందులో కొంత డబ్బు విద్యాలయాలకు ఖర్చు పెడితే మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.